నో నో నో. సో నిన్న డిస్కస్ చేసాం కదా టైమ్ ఎంట్రీ అప్లికేషన్ గురించి, జస్ట్ బేసిక్స్. ఓకే. ఓకే, విల్ డూ ఓకే. దట్ అగైన్. ఇప్పుడు నేనేం ఓకే. చేస్తానంటే, ఓకే. ఆ, నేను టైమ్ ఎంట్రీ యాడ్ చేస్తాను ఒక ఉమ్, ఎంప్లాయీకి, ఉమ్, సమ్ ర్యాండమ్ ఎంప్లాయీ. నేను ఉమ్, యాడ్ చేసినట్టు మీరు యాడ్ చేయాలి మీ ఓన్ ఎంప్లాయీస్కి. ఓకే, ఓకే. ఓకే. ఆ, మెయిన్ థింగ్స్. ఉమ్, ఓకే, P05 ఉమ్, 1121 అప్లికేషన్ నెంబర్, ఉమ్, ఉమ్. P05 1121 ఇక్కడికి వచ్చి యాడ్ చేయాలి. 30511. 21. ఓకే, నేను ఇచ్చాను. ఓకే. 12 ఇక్కడికి minutes. వచ్చిన తర్వాత ఫస్ట్ కాలమ్ సేస్ ఎంప్లాయీ ఉమ్, నంబర్. ఉమ్, ఉమ్, So how we have to ఓకే. understand, this is a ఉమ్, time entry application. In this ఉమ్, time entry application, we are entering the time cards for an employee. What is the time card? Each and every day of the month. If we come to office, we have to ఉమ్, capture how many hours that particular employee worked ఉమ్. on that particular day. Right? ఓకే. ఓకే. ప్రతిరోజు ఒక నెలలో ఉమ్, 30 రోజులు, 31 రోజులు, 28 రోజులు ఉంటే ఆ 28 రోజులు, 30, 31 రోజులకి సంబంధించిన టైం కార్డ్స్ మనం ఒక ఉమ్, చోట క్యాప్చర్ చేస్తాం కదా, దాన్ని సింపుల్ గా టైం ఎంట్రీ అప్లికేషన్ అంటారు. రైట్ ఓకే. ఆహా. నా ఎంప్లాయీ నంబర్. ఎంప్లాయీ ఉమ్, నంబర్ విల్ టేక్ ర్యాండమ్లీ సమ్ ఎంప్లాయీ నంబర్. ఉమ్, ఆల్రెడీ సిస్టమ్ లో 6001 ఉమ్. అని ఒక నంబర్ ఉంది. ఓకే. ఆ ఉమ్, నంబర్ ని తీసుకున్నాం. తీసుకున్న ఉమ్, తర్వాత పే. ఉమ్. పే అంటే పేపర్. మనం డిస్కషన్ వాట్ టైప్ ఉమ్, ఆఫ్ పేమెంట్. వాడు అవును. ఎవ్రీడే 8 అవర్స్ ఆఫీస్కి రెగ్యులర్ గా రావాలి కాబట్టి అది రెగ్యులర్ ఉమ్, అవర్సా, ఓవర్ టైమా, హాలిడేనా, సిక్ లీవా, వీక్ ఆఫా, ఉమ్, స్ట్రైకా, కోవిడా, ఇట్లా ఉమ్, ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉమ్, హవర్స్ కి ఆర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్కింగ్ ఉమ్. డే కి మనం ఒక్కొక్క కోడ్ ఇస్తాం అనమాట. ఓకే, అవును. ఎగ్జాంపుల్ 1 పెడతాను. 1 అని పెట్టిన తర్వాత దాని మీనింగ్ ఏంటంటే రెగ్యులర్ అని దాని మీనింగ్. ఉమ్, ఓకే, ఉమ్, ఉమ్, వాడు ఎన్ని డేస్ పని చేశాడు, నేను అంటే 8 అవర్స్ పని చేశాడు అంటాడు. సరే, 8 అవర్స్ పని చేశారు, బానే ఉంది. ఏ రోజు పని చేశాడు వాడు 8 అవర్స్? ఉమ్. 1 December టు ఫస్ట్ సెకండ్. డిసెంబర్ సండే కాబట్టి 2nd డిసెంబర్ పని చేసినాడు అని చెప్తాను. పని చేసిన తర్వాత నేను జస్ట్ కింద ఇలా కర్సర్తో ఇలా క్లిక్ చేస్తాను. కొట్టంగానే సిస్టమ్ ఏం చేస్తుంది, 6001 అనే ఎంప్లాయీ యొక్క పేరు ఆలన్ రే. ఇది నేను ఎంటర్ చేయకోకుండా తీసుకుంది. ఎక్కడి నుంచి తీసుకుంది? ఎంప్లాయీని హైర్ చేసుకున్నప్పుడు వాడికి మీరు నేమ్ ఇచ్చారు అడ్రస్ బుక్ లో. అవును. ఓకే, అక్కడ నుంచి తీసేసుకుంటుంది అనమాట. అవును. సో ఇక్కడ ఒక ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ అయిపోయింది. అవును. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే. ఎంప్లాయీ రికార్డ్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ 6001 సేమ్ అదే ఎంప్లాయీ. పే టైప్ ఏం చేశానంటే 3 అని పెడతా. ఓకే. హవర్స్ వచ్చేసి 4 అవర్స్ పెడదాం. ఓకే, డేట్ వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే సెకండ్ డే పెడతా. ఎందుకో చూద్దాం ఇప్పుడు. మళ్ళీ కింది కొట్టంగానే సమ్ ఇది ఒక అకౌంట్ నెంబర్ అంటుంది, 9.8115. ఇది మళ్ళీ చెప్తాను దీని గురించి, అకౌంట్ నెంబర్ ఏంటని. హ, ఇప్పుడేమైంది, రికార్డ్ యాక్సెప్ట్ అయింది. 3కి డిస్క్రిప్షన్ ఏంటి? ఓటీ. ఓటీ అంటే ఓవర్ టైం. రైట్, మనమేమైంది, ఈ పర్టికులర్ ఎంప్లాయీ జనరల్ గా మన ఇండియాలో జనరల్ గా రోజుకు 8 గంటలు పనిచేస్తారు. మార్నింగ్ 6, లైక్ 10 to 6 అంటే టోటల్ 9 అవర్స్ ఆఫీస్ లో ఉంటే 1 అవర్ లంచ్ బ్రేక్ తీసేస్తారు కాబట్టి 8 అవర్సే స్టాండర్డ్ తీసుకుంటారు. సో ఒకవేళ 2వ తారీఖు డిసెంబరు ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఆఫీస్ లో 12 గంటలు పనిచేస్తే, యాజ్ పర్ లేబర్ లా కావచ్చు, యాజ్ పర్ జనరల్ లా 8 గంటలు నువ్వు వీడు రెగ్యులర్ గా డేట్ పనిచేసి. డేట్ రెండింటికి 12th వేసావు చూడు. సారీ, సెకండ్ వేసావు. కరెక్టే ఇది కదా. థర్డ్. ఫస్ట్ డే నార్మల్ చేశాడు అన్నావు కదా. ఫస్ట్ అదే డేనే డే 12 అవర్స్ ఓటీ. చేసాడు. అవును, ఓకే. ఫస్ట్ డేనే ఓకే. 12 అవర్స్ పనిచేసేసాడు. ఓకే. కాబట్టి ఆ ఫస్ట్ డే ఏంటి? 2nd డిసెంబర్. సెకండ్ డిసెంబర్ ఈ ఎంప్లాయీ 12 గంటలు పనిచేస్తే, తను పనిచేసిన ఫస్ట్ 8 అవర్స్, మనం మార్నింగ్ నేను 10కి లాగిన్ అయితే 10 నుంచి 6 వరకు ఫస్ట్ 8 అవర్స్ నేను రెగ్యులర్ గా శాలరీ ఎంత పే చేయాలో గంటకు అంత పే చేస్తా. మళ్ళీ నేను ఈవినింగ్ 6 నుంచి 10 వరకు ఇంకో 4 అవర్స్ ఎక్స్ట్రా చేస్తా కదా, ఆ 4 అవర్స్ కి నాకు అమౌంట్ ఎంత రావాలి? 1.5 టైమ్స్ రావాలి. అంటే మార్నింగ్ 10 to 6 నేను పని చేసినందుకు 8 గంటలకు గంటకి 1 రూపాయి చొప్పున ఇవ్వాలంటే నాకు 8 రూపాయలు ఇవ్వాలి. 8 గంటలు పని చేసినందుకు. ఆ తర్వాత 4 గంటలు ఎక్స్ట్రా చేసే కదా, ఆ 4 గంటలకి గంటకు 1.5 రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఎందుకంటే 1.5 టైమ్స్ అది ఓవర్ టైం కాబట్టి 1.5 టైం అంటే 1 రూపాయన్నరతో ఇవ్వాలి. అప్పుడు 1.5 రూపాయలు ఇంటూ 4 అంటే ఆ, 6. హా,
రూపాయలు. సో 8 ఉమ్, రూపీస్ ఉమ్, ప్లస్ 6 రూపీస్ కలిపి 14 రూపీస్ అవును నాకు ఇవ్వాలి. అవును ఉమ్, రైట్. నెక్స్ట్ అవును నెక్స్ట్ ఏం చేస్తాము, 6001 అని ఒకటి పెడదాం. ఉమ్, మీరు ఇంక ఉమ్, ఎయిట్ అని ఒక పే టైప్, అది ఉమ్, 8 అవర్స్. నెక్స్ట్ ఈ వర్క్ డేట్ ఏం పెడతాం, ఉమ్, 3rd డిసెంబర్ అని పెడదాం. ఓకే. ఓకే. ఉమ్, 9.8115. ఈ 8 అంటే ఏంటి దాని మీనింగ్, పిఎల్ అంటే పెయిడ్ లీవ్ ఆర్ ఉమ్, పర్సనల్ లీవ్, వాట్ ఎవర్ యూ కన్సిడర్. రైట్. ఉమ్, సో ఉమ్, 2వ తారీఖు ఏమో 12 గంటలు పనిచేస్తే 8 గంటలు రెగ్యులర్, 4 గంటలు ఓవర్ టైం. ఆ తర్వాత ఉమ్, 3వ తారీఖు తను ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు లీవ్ ఉమ్, పెట్టేసుకున్నాడు, అది ఉమ్, పెయిడ్ లీవ్, మనం ఓకే. పెట్టేస్తామంట. ఆ ఉమ్, తర్వాత మళ్ళీ 6001 ఇదే ఎంప్లాయీ ఉమ్, 9, ఇదే ఎయిట్ ఉమ్, అవర్స్ 9 ఉమ్, డాట్ ఈ వర్క్ డేట్ ఎంత, 12th నుంచి 4th డిసెంబర్. ఓకే. ఉమ్, ఉమ్, నెక్స్ట్ ఏమైంది, ఉమ్, ఉమ్, ఓకే. 4th డిసెంబర్ దసరా ఫెస్టివల్ అనుకుంటే ఉమ్, ఆ రోజు మనం ఏం చేస్తాము, టైమ్ ఎంట్రీ ఉమ్, అప్లికేషన్ లో జనరల్ గా ఉమ్, ఉమ్, 2వ తారీఖు ఆఫీస్కి వచ్చాడు, మూడో ఉమ్, తారీఖు సెలవు పెట్టుకున్నాడు, 4వ తారీఖు ఉమ్, దసరా. ఉమ్, రైట్. ఈ అవును పర్టికులర్ డేటాని, అంటే ఉమ్, ఏ టైప్ ఆఫ్ వర్క్ చేశాడు ఎంప్లాయీని అనేది మనము ఉమ్, ఈ జేడి ఎడ్వర్డ్స్ ఈఆర్పి హెచ్సిఎం సిస్టమ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఐ మీన్ ఎక్కడ క్యాప్చర్ చేస్తాము అంటే ఈ పర్టికులర్ టైమ్ ఉమ్, ఎంట్రీ అప్లికేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ P051121. ఓకే. ఓకే. అలా కా ఉమ్, ఉమ్, అలా కాకుండా ఇది డే బై డే, ఎవ్రీ డే 1 by 1 టైం ఎంట్రీ సింపుల్ గా చేయాలంటే ఇది పద్ధతి. నెక్స్ట్ ఓకే. ఇంకో పద్ధతి ఉంది, సిక్స్ ఉమ్, డబల్ జీరో వన్ అని పెట్టి ఈ ఎంప్లాయీ ఈ నెల మొత్తం పనిచేశాడు, లీవ్ లేదు ఉమ్, ఏమీ లేదు, మొత్తం పనిచేశాడు ఓకే. హ్యాపీగా. అప్పుడు మనం ఏం ఉమ్, చేయొచ్చు అంటే పే టైప్ ఉమ్, ఎంత, 1. ఉమ్, ఈ నెలకి ఎన్ని రోజులు ఉంటాయి, 30 రోజులు, మనం తీసుకునేది 30 రోజులు. ఉమ్, అవునా. తను ఉమ్, రోజు 8 గంటలు పనిచేశాడు అనుకోండి, ఉమ్, అప్పుడు ఉమ్, నేనేం చేస్తా, రోజు 8 గంటలు పనిచేశాడు, 30 రోజులకి ఎన్ని అవుతాయి, 30 × 8 = 240. నేనేం ఉమ్, చేస్తాను, డైరెక్ట్ గా 240 వేసేస్తా. వేసిన ఉమ్, తర్వాత ఉమ్, వర్క్ డేట్, అదేంటి వర్క్ ఉమ్, డేట్ ఒకటే ఉంది కదా, ఇప్పుడు నేను 1st డిసెంబర్, 2nd డిసెంబర్, 3rd డిసెంబర్ ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేసేది ఉమ్, అంటే, అప్పుడు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, వర్క్ డేట్ ఎంటర్ చేయకోకుండా డైరెక్ట్ గా టైం కార్డ్ ఉమ్, ఫ్రమ్ డేట్, టైం కార్డ్ త్రూ ఉమ్, డేట్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం ఓకే. చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని ఉమ్, 1st డిసెంబర్ నుంచి, ఉమ్, ఓకే, ఉమ్, 31st డిసెంబర్ అని పెడతాను. ఓకే. సింపుల్. ఓకే. ఓకే. అప్పుడు ఉమ్, ఏమైపోతుంది, రెండు వందల ఉమ్, నలభై గంటలు సింగిల్ షాట్ లో అన్నా క్యాప్చర్ చేసుకో. అప్పుడు ఉమ్, జనరల్ గా ఒక ఎంప్లాయీకి 30 డేస్ ఉమ్, ఉంటే 30 ఉమ్, లైన్స్ వస్తాయి. నువ్వు ఎవ్రీడే క్యాప్చర్ చేయాలంటే ఉమ్, 30 లైన్లు వస్తాయి ఒక్క ఉమ్, ఎక్సెల్. ఈ అప్లికేషన్ లో మన అవును. కంపెనీలో 1000 మంది ఉన్నారనుకోండి, ఉమ్, 1000 మందికి అట్లా ఉమ్, ఒక్కొక్కడికి 30 చొప్పున, 1000 × 30 ఉమ్, = 30,000 టైం లైన్స్ అవుతాయి, టైం కార్డ్స్ అవుతాయి, ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఓకే. అంత అవసరం లేదు, నాకు 30 ఉమ్, మంది ఉన్నారు నేను 30 టైం కార్డ్స్ పెట్టుకుంటా అంటే 240 అవర్స్ ఉమ్, పెట్టుకోవచ్చు. లేదు, ఓకే. అందులో ఒకడో ఇద్దరు ఓవర్ టైమో ఉమ్, సిక్కో అలా అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం, ఈ ఉమ్, 30కి ఇంకో 20 టైం కార్డ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ లీవ్ తీసుకోడు, ప్రతి ఒక్క ఎంప్లాయీ ఉమ్, అబ్స్కాండ్ సంథింగ్ అలా తీసుకోరు కదా. ఉమ్, సో 10 మంది ఉమ్, ఉంటే ఉమ్, ఓ ఇద్దరు ముగ్గురు అటు ఉమ్, ఇటు, ఆ 30 ఉమ్, టైం కార్డ్స్ కి ఇంకో 4-5 రికార్డులు ఎక్కువ వస్తాయి. ఎందుకు, ఓకే. వాళ్ళు ఏ అవును. రోజైతే సిక్ తీసుకుంటారో ఆ ఉమ్, రోజు మాత్రమే కొంచెం ఎడిట్ ఉమ్, చేసుకుంటాం అనమాట. సో ఉమ్, ఇది ఒక పద్ధతి, ఓకే. 1 by 1 క్యాప్చర్ చేయడం ఒక పద్ధతి. అన్ అన్ ఒకే రోజు అంతా, ఐ మీన్ ఉమ్, ఒక్క రోజులోనే ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్ వేసి, జనరల్ గా ఓకే. ఇలా టైం ఉమ్, కార్డ్స్ 1 by 1 ఎప్పుడు వేస్తాము, ఉమ్, ప్రతిరోజు వాళ్ళ టైం కార్డ్స్ క్యాప్చర్ చేయాలంటే 1st డిసెంబర్, ఉమ్, 2nd డిసెంబర్, 3rd డిసెంబర్ పెడతాం. కొన్ని ఓకే. కంపెనీస్ ఏం చేస్తాయంటే, మనం పే ఉమ్, చేయాల్సింది మంత్ ఎండ్ కదా, ఉమ్, ఒకేసారి ఇప్పుడు ఉమ్, డిసెంబర్ 30 పే చేయాలంటే డిసెంబర్ 25, 26 వేసేసుకో ఒకేసారి టైం ఉమ్, కార్డ్స్, అప్పుడు ఉమ్, క్యాప్చర్ చేద్దామంటారు. అప్పుడు 25, 26 తారీఖు వరకు అసలు టైం ఎంటర్ చేయరు, సింపుల్ గా ఆ ఉమ్, టైంలో ఫ్రమ్ డేట్ అండ్ 2 డేస్ పెట్టి 30 రోజులు వేసి వదిలేస్తారు అనమాట. ఓకే. అప్పుడు లీవ్స్ అట్లా కన్సిడర్ చేస్తారు. అంతే. అప్పుడు ఆ ఆ మధ్యలో లీవ్స్ ఉన్నాయనుకోండి, ఈ ఈ ఆ, సిస్టమ్ లో ఇక్కడ ఈ టైం ఎంట్రీలో క్యాప్చర్ చేయకపోయినా లీవ్ మాడ్యూల్ ఉంటుంది, ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ ఉంటాయి, అది నుంచి ఇక్కడికి తీసుకుంటారా? తీసుకుంటారు. అది ఆటోమేటిక్ ఇక్కడ లింక్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఈఆర్పి సిస్టమ్ లో, జేడీ ఎడ్వర్డ్స్ ఈఆర్పి సిస్టమ్ లో కానీ ఏ సాఫ్ట్వేర్ లో అన్నా కానీ, ఒక్కసారి ఉమ్, మీరు లీవ్ అప్లై చేస్తే
ఏ రోజు నుంచి ఏ రోజుకి లీవ్ అప్లై అయిపోయిందో అది అప్రూవ్ కొట్టంగానే, మేనేజర్ అనే అతను అప్రూవ్ కొట్టంగానే ఆటోమేటిక్ గా ఈ టైం ఎంట్రీలో మన ఎంటర్ చేయకుండానే ఆ డేట్ వచ్చి పడిపోతుంది ఇక్కడ. అది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. టైం ఎంట్రీ, లీవ్ మాడ్యూల్ ఈ రెండు ఇంటిగ్రేట్ అయి ఉంటాయి ఎప్పుడు. సో అలాంటప్పుడు ఇండివిజువల్ గా ఎందుకు చేస్తారు? అందరూ ఇలానే ఫాలో అయిపోవచ్చు కదా, మంత్లీకి ఒకసారి ఆటోమేటిక్ గా లీవ్స్ ఇక్కడ వచ్చేస్తుంది. విత్ మీనింగ్ ఫర్ 28 days అయినా అలా ఉంటాయి. ఒక లీవ్ కి సెపరేట్. మీరు చెప్పింది కరెక్ట్, లీవ్ పర్ఫెక్ట్. కానీ ఇప్పుడు కొంతమంది ఏంటి, ఇప్పుడు అబ్స్కాండ్ అవ్వచ్చు, అది లీవ్ కాదా కన్సిడర్ చేయలేం. రైట్. ఇప్పుడు సడన్ గా స్ట్రైక్ వస్తుంది, అది ఎట్లా క్యాప్చర్ చేయాలి? అది లీవ్ కాదు కానీ టైం కార్డ్స్ ఎంటర్ చేయాలి కదా. సో అట్లా మీరు చెప్పింది కరెక్టే, ఒకేసారి ఎంటర్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఒకేసారి ఎంటర్ చేస్తాయి. కానీ సైట్ లో అంటే కన్స్ట్రక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ లో ఏమవుతుందంటే ఎంప్లాయీస్ 1 month ఉండరు. పని ఉంటుంది కదా, వాళ్ళు షిఫ్ట్ వైజ్ వస్తారు, 10 అవును. రోజులు పని చేస్తారు, డబ్బులు తీసుకుంటారు, వెళ్ళిపోతారు. లేబర్స్ కానీ కాంట్రాక్టర్. సో అలాంటి వాళ్ళ కోసం ఎవ్రీడే డే టు డే ఎంటర్ చేస్తారు, ఒకటో పద్ధతి. సెకండ్ ఓకే. ఏమవుతుందంటే కొన్ని మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో చెక్ ఇన్ టైమ్ అవుట్ ఉంటుంది, అంటే పంచ్ ఇన్ మిషన్ ఉంటుంది. ఓకే. అవును. నేను వచ్చి మార్నింగ్ నా ఐడి కార్డ్ స్వైప్ చేయగానే 9 o'clock అని రికార్డ్ అవుతుంది, 6కి ఎగ్జిట్ అయిపోతుంది, 6 o'clock రికార్డ్ అవుతుంది, మళ్ళీ స్వైప్ అవుట్ చేస్తే. అదేంటి, అదొక థర్డ్ పార్టీ సిస్టమ్. తమ్ముతో పెట్టేది సమ్ ఏదో థర్డ్ పార్టీ సిస్టమ్. అక్కడ తమ్మిన అమౌంట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతిరోజు రాత్రి వాళ్ళ డేటాబేస్ లో స్టోర్ అయ్యి ఒక ఇంటిగ్రేషన్ రిపోర్ట్, స్కెడ్యూల్ రిపోర్ట్స్ అంటాం, ఆ రికార్డు డైరెక్ట్ గా వచ్చి టైం ఎంట్రీలో మన సిస్టమ్ లో పడిపోతుంది అనమాట. ఓకే. అవును. సో అది కూడా జరుగుతుంది. అది ఎందుకంటే ఓకే. డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. ఓకే. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే నేను వెరీ క్లియర్ గా 6G, ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఎంప్లాయీ నంబర్ సమ్ 23 2023 22. 2023, పే టైప్ 1 అని పెడతాను, హవర్స్ 8 పెడతాను, 9. ఇక్కడ ఏం చేశానంటే ఇది బాగా చూడండి, వెరీ ఇంపార్టెంట్. థర్డ్ 3వ తారీఖు ఈ అబ్బాయి 8 గంటలు పనిచేశానని చెప్తాను నేను. 3వ తారీఖు 8 గంటలు ఈ నెలలో ఒక్క రోజే ఈ అబ్బాయి పనిచేశాడు అని చెప్తాను నేను, ఒక్క ఓకే. రోజే. ఓకే. ఆ పక్కన నోట్స్ పెన్ ఉందా? ఉంది. ఉంది. హా. నేను చెప్తానండి. ఎంప్లాయీ నంబర్ 2023. ఓకే. నంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 8. వర్క్ డేట్ ఈజ్ ఈక్వల్ టు 3rd December. ఓకే. ఓకే. వేసామా? ఇప్పుడు నేను సింపుల్ గా టైం కార్డ్ని సేవ్ చేస్తున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు నేను సేవ్ చేసేసాను. మళ్ళీ ఎన్నికి వచ్చిన తర్వాత ఈ ఎంప్లాయీ టైం కార్డ్ ఉందని ఎత్తుకుంటున్నా. ఉందా? ఉంది. రికార్డ్ సేవ్ అయింది. ఓకే. నేనేం చెప్పాను, బేసిక్ శాలరీ, ఎంప్లాయీ బేసిక్ శాలరీ ఎప్పుడైనా సరే టైం ఎంట్రీ ద్వారా క్యాలిక్యులేట్ అయ్యి పేరోల్కి వెళ్తుంది. టైం ఎంట్రీ ద్వారా వచ్చేది బేసిక్ శాలరీ. ఇది కాకుండా పైన హెచ్ఆర్ఏ, టీఏ, పిఎఫ్ ఇవన్నీ కలిపి బెనిఫిట్స్ అండ్ డిడక్షన్స్, అవి బెనిఫిట్స్ మాడ్యూల్ నుంచి వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేద్దామంటే ఎంప్లాయీ నెంబర్ 2023 కదా, సో P0801 అనే అప్లికేషన్కి వెళ్ళిపోయి ఈ పర్టికులర్ ఎంప్లాయీ 2023ని నేను సెర్చ్ చేస్తాను ఫస్ట్. ఓకే. షో ఆల్ కాలమ్స్. ఇక్కడ 2023 ఎంటర్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ బేసిక్ కంపెన్సేషన్ చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ బేసిక్ కంపెన్సేషన్ లో ఈ అబ్బాయికి గంటకు ఎన్ని రూపాయలు పే చేయాలని ఉంది? 480 రూపీస్ 769 డెసిమల్స్ తో క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఓకే. ఇది ఇతని గంటకు మనం పే చేయాల్సిన శాలరీ. వెరీ క్లియర్. ఓకే. మనం ఇది అవర్లీ శాలరీ వేసినప్పుడు ఇది వచ్చిందా బేసిక్, లైక్ అవర్లీ బేసిస్? మీరు శాలరీ అయినా అవర్లీ ఎంప్లాయ్ అయినా అవర్లీ బేసిక్స్ లోనే కన్సిడర్ చేసుకుంటారు, అదే స్టాండర్డ్ ఫార్మాట్. ఓకే. ఇప్పుడు అవర్లీ ఎంత? 480 పాయింట్. ఓకే. మన ఎంప్లాయీ 2023 అనే ఎంప్లాయీ 8 అవర్స్ ఈ నెలలో పనిచేశాడు, ఓన్లీ 8 అవర్స్ పనిచేశాడు అంతే. ఇప్పుడు ఏమవ్వాలి, వీడికి ఎంత రావాలి? మరి నేను ఎంత పే చేయాలి వీడికి ఈ నెలకి? ఈ నెలలో ఒక రోజు పనిచేసిన దానికి ఎంత పే చేయాలి? ఇంటూ 8, 480 పాయింట్. నా బంగారు తల్లే, సూపర్ అమ్మ నువ్వు. 480 ఇంటూ 8, 3846 రూపీస్ డాట్ 1.5 సారీ 0.152 పైసే అనుకోండి. ఇది కరెక్టా కాదా? వర్క్ చేయొచ్చా? అందులో 1 డే కూడా వర్క్ చేయొచ్చా? అవ్వచ్చులే. 29th జాయినింగ్ అయితే ఏం చేస్తారు? క్వశ్చన్ మీదే, ఆన్సర్ మీదే, అందుకే మీరు అంటే మాకు నాకు అలా బాగా స్ట్రైక్ గౌరవం. అయిపోయింది. క్వశ్చన్ అడగడప్పుడు నాకు స్ట్రైకింగ్ ఆన్సర్. ఇది ఇది
ఆ అమౌంట్ ఎక్కడ చూడొచ్చు అంటే దీన్ని ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అంటారు. అంటే మనకు కంటికి కనిపించే ఫ్రంట్ లో లాగిన్ అయినప్పుడు కనిపించే, డైరెక్ట్ లాగిన్ అయినప్పుడు కనిపించే పేజీని ఫ్రంట్ ఎండ్ పేజ్ అంటారు. ఇక్కడ టూల్స్ అండ్ డేటా బ్రౌజర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డేటా బ్రౌజర్ మీనింగ్ ఏంటంటే బ్రౌజింగ్ ఆఫ్ డేటాని మనం బ్రౌజ్ చేయడం, కనిపెట్టడం ఎక్కువ. ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకు అంటే ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లో ఈ డేటా నేను ఎంటర్ చేస్తా, కానీ ఈ డేటా ఎవడు ఎంటర్ చేసినాడు, ఎప్పుడు ఎంటర్ చేసినాడు, ఏ అప్లికేషన్ ద్వారా ఎంటర్ చేసినాడు, ఈ డేటా మొత్తం జనరల్ గా ఏంటంటే దాన్ని ఆడిట్ ఫీల్డ్స్ అంటారు. అదంతా ఎప్పుడైనా సరే డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. డేటాబేస్ కూడా సింపుల్ గా ఎక్సెల్ లాగానే ఉంటుంది. కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంతే ఉంటుంది. రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే ఉంటాయి డేటాబేస్ లో. ఇక్కడ జేడీ ఎడ్వర్డ్స్ అనే మన సిస్టమ్ లో ఏమవుతుందంటే మనకు బ్యాక్ ఎండ్ యాక్సెస్ కూడా ఉంటుంది, జస్ట్ టేబుల్ లెవెల్లో. నేను ఇక్కడికి వెళ్ళి డేటా బ్రౌజర్ అని కొడతా. ఓకే, డేటా బ్రౌజర్ అని కొట్టినప్పుడు నాకు ఇక్కడ ఒక బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఏం చెప్పాను, ఇది ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇవన్నీ రోస్, ఇవన్నీ కాలమ్స్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 2023 అని కొట్టి ఎంటర్ చేస్తా. ఆ, నాకు అనిపించింది 2023 హవర్లీ రేట్ చూసారా, 480.769. ఇది నేను టైం ఎంట్రీలో అసలు ఎంటర్ చేయలేదు కదా. మన ఫ్రంట్ ఎండ్ లో నేనేం చేసిన, అడ్రస్ నెంబర్ ఏంటి, ఏ రోజు వాడు ఎన్ని గంటలు పనిచేసినాడు, నేను అంతే కదా ఎంటర్ చేసింది. మరి హవర్లీ రేట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అక్కడ మనం ఎంప్లాయీ క్రియేట్ చేసేటప్పుడు సో అక్కడ ఎంప్లాయీ శాలరీ డేటా, వేసాము. కరెక్ట్, కోర్ హెచ్ఆర్ డేటా, టైమ్ ఎంట్రీ డేటా, ఈ రెండు ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. ఓకే, ఇన్ రియల్ టైమ్ ద థింగ్ ఈస్ ఆల్వేస్ దెర్ ఈస్ అ ఫ్లో ఆఫ్ డేటా ఫ్రమ్ కోర్ హెచ్ఆర్ మాడ్యూల్ టు టైమ్ ఎంట్రీ మాడ్యూల్ సచ్ దట్ ద సాలరీ విల్ బి క్యాప్చర్డ్ రైట్ ఆన్ హవర్లీ బేసిస్. ఇప్పుడు స్లోగా రైట్ కి ట్రాక్ చేద్దాం. ఇవి కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ ఉంటాయి, అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హవర్స్ 8 అవర్స్ కరెక్టే, బాగుంది. ఇంకా అట్లా క్రియేట్ చేసాము. వీడి పొజిషన్ ఐడి ఎంత, 1515 అంట. ఇది కూడా కోర్ హెచ్ఆర్ నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇలా సరదాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇది హవర్లీ రేటు ఇంకో ట్యాబ్ లో ఉంది 480.7. నో ప్రాబ్లం. ఈ పర్టికులర్ ఎంప్లాయీ కంపెనీ 1 తెలిసిందే. ఇక్కడ చూసారా, కంపెనీ వన్ అలాంటిది కంపెనీ 1 కాదా, ఇట్స్ ఓకే, మనం చెక్ చేద్దాం వాడు ఏ కంపెనీ అని చెక్ చేద్దాం. పర్వాలేదు. ఓకే, ఇక్కడ గ్రాస్ పే ఎంత వచ్చింది, అది 1 డే వచ్చింది 3846. హౌ కమ్? మనం ఇందాక అసలు మనము మల్టిప్లై చేసాం. ఇక్కడ మన ఎక్సెల్ షీట్ లో చేసామా, కానీ జేడీ ఎడ్వర్డ్స్ అనే సిస్టమ్ లో టైమ్ ఎంట్రీ అప్లికేషన్ లో మనం ఇచ్చింది హవర్స్ ఒక్కటే కదా. మరి 1 డేనే వర్క్ చేసినట్టు ఇచ్చావు ఇందాక. జస్ట్ నేనేం పెట్టినా 8 గంటలు పని చేశానని పెట్టి వదిలేసిన, అవునా, కానీ టేబుల్ క్యాలిక్యులేట్ అయిపోయింది. ఎట్లా? నువ్వు టైం ఎంట్రీలో కనెక్ట్ ఉంటుంది కదా, నువ్వు టైం ఎంట్రీలో క్రియేట్ చేసావు, వీటికి 1 డేనే చేసావు కదా, అది ఎట్లా వచ్చింది ఇక్కడికి? ఇది టైం ఎంట్రీలోనే ఉన్నాం మనం. కరెక్టే, నేనేమంటున్నా అంటే మనం ఇప్పుడు ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో బయట ఎక్సెల్ షీట్ లో, ఈ క్యాలిక్యులేషన్ ఆటోమేటిక్ గా సిస్టమ్ లో ఇలా క్యాలిక్యులేట్ అవ్వాలని రాసి పెట్టేసి ఉంటుంది. దట్స్ అ బిజినెస్ ఫంక్షన్ అంటారు. అంటే ఈ పర్టిక్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎలా ఫంక్షన్ చేయాలి, దట్స్ కాల్డ్ బిజినెస్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ కోడ్ రాసుంటారు, లాజికల్ కోడ్ రాసుంటారు అనమాట. ఓకే, అదే ఈ 3846.15 విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ వన్, 3846.15. This is called basic salary. Basic. You got it now? What is the basic salary? Basic salary we will derive based on total number of hours that this particular employee worked for a particular pay period. Okay. That's called a basic salary. It is not a gross salary. ఇక్కడ గ్రాస్ పే అని ఇచ్చాడు, కరెక్టే. ఇదేంటి, టైం ఎంట్రీకి సంబంధించినంత వరకు ఇదే గ్రాస్ పే. కానీ పేరెల్కి వచ్చేసరికి ఈ అమౌంట్ తో పాటు బెనిఫిట్స్ డేటా ఉంటుంది, డిడక్షన్ డేటా ఉంటుంది, అక్రూవల్స్ డేటా ఉంటుంది. అవన్నీ కలిపి గ్రాస్ పే అవుతుంది. గ్రాస్ పే ఈస్ ఆల్వేస్ అ కాంబినేషన్ ఆఫ్ బేసిక్ సాలరీ ప్లస్ బేసిక్ సాలరీ అడిషన్ టు దట్ బెనిఫిట్స్ అక్రూవల్స్, దట్ ఈస్ కాల్డ్ అ గ్రాస్ పే, మైనస్ డిడక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు నెట్ పే, నెట్ సాలరీ. You got it? అవును, అర్థమైంది.
హా, ఎంత పే టైపా ఆ, టైం ఏంటి హా, బేసిక్ సాలరీ అంటే ఏందో చెప్పావు అదేనా టైం లైక్ పే టైప్ వేరు కదా టైప్ ఆఫ్ పే బేసిక్ సాలరీ అంటే పే టైప్ కి మనం హవర్స్ అటాచ్ చేస్తాం. రెగ్యులర్ అనేది ఒక పే టైప్, ఓవర్ టైం అనేది ఒక పే టైప్, సిక్ లీవ్ అనేది పే టైప్. ఈ పే టైప్స్ అన్నిటికీ రెగ్యులర్ ఏమో 10 అవర్స్, సిక్ లీవ్ ఏమో 2 అవర్స్, ఓవర్ టైం ఏమో 5 అవర్స్. సో ఆల్ ద గ్రూప్ ఆఫ్ పే టైప్స్ విత్ సర్టన్ హవర్స్ ఓకే విల్ గివ్ సమ్ టోటల్ 60-70 అవర్స్ వచ్చినాయి అనుకోండి. ఆ టోటల్ 60-70 అవర్స్ ని మన కోర్ హెచ్ఆర్ నుంచి తెచ్చుకున్న హవర్లీ రేటుతో క్యాలిక్యులేట్ చేసి వచ్చే వాల్యూనే బేసిక్ సాలరీ అంటాం. ఓకే ఓకే, బేసిక్ సాలరీ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ హీ వర్క్డ్ ఫర్ అ పర్టికులర్ పే పీరియడ్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్? ద టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ రెగ్యులర్ పే, సిక్ పే, ఓవర్ టైమ్. ఆల్ టుగెదర్ ఇట్ విల్ బి కాంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్. Okay, this is for 2000%. Okay, now 6001 work date is let's assume ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాము? ఓకే, 6001 కి గ్రేటర్ దాన్ అంటే నెక్స్ట్ నేను 6001 కి కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను, గుర్తుందా? అవును ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే 601 కి ఇక్కడేమో 36 ఉంది, ఇక్కడ 36, ఇక్కడ 36, ఇక్కడ 36, ఇక్కడ 54 ఎక్కడి నుంచి వచ్చింది అసలు? 54 ఎందుకు హవర్లీ రేట్ 50? ఇప్పుడు హవర్లీ రేట్ కామన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మన ఎంప్లాయీ మాస్టర్ నుంచి తీసుకోవాలి, అవునా? అవును ఓకే, బాగుంది. 6001 కదా ఎంప్లాయీ నంబరు, మనం వెళ్ళి చెక్ చేసుకుందాం. ఓకే, 6001 సెలెక్ట్ చేసి బేసిక్ కంపెన్సేషన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏముంది క్లియర్ గా హవర్లీ ఏంటి అంటే గంటకు మనం ఎంప్లాయ్కి పే చేయాల్సిన అమౌంట్ ఎంత? ₹36.05. ₹36.05. ఈ 4 లైన్స్ కి కరెక్ట్ ఉంది, ఈ ఒక్క లైన్ కి ఎందుకు తప్పు ఉంది? ఓవర్ టైం ఉంది కాబట్టి సూపర్ అమ్మ నువ్వు, ఇంకా దాట్స్ క్లియర్ కరెక్ట్. సార్ సో ఈజ్ ఈక్వల్ టు 36 కదా. మనం ఏం చేద్దామంటే ఇది గంటకు ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 0.5 వేస్తే 18 అయితే ఈజ్ ఈక్వల్ టు 36 అన్ని ప్లస్ అర్థమైనట్టుంటే మర్చిపోతే ప్రాక్టీస్ ఉండదు అది 54 పాయింట్. ఓకే, ఇక్కడ చూసారా 54.087. అవును 54.087 ఇది ఎలా వచ్చింది? గంటకు మనం పే చేయాల్సింది ₹36, మిగిలిన ఎక్స్ట్రా 4 గంటలకి నేను ఎంత పే చేయాలి? 1.5 టైమ్స్ పే చేయాలి, 1.5 టైమ్స్. ఓకే, ఇక్కడ ఏమైంది? ఆల్రెడీ నాకు 1 టైం ఉంది, అంటే 1 టైం అనేది 36 రూపీస్ తో నేను ఆల్రెడీ మల్టిప్లై చేస్తున్నా. మిగిలింది ఎంత? 0.5 కదా. సో ఆ 0.5 ఇంటూ 36 ఆర్ మీరు చెప్పినట్టు హాఫ్, ఏదైనా కరెక్టే, 18. ఈ రెండింటిని కలిపితే ఎంత? 54. ఆ 54 సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసేసింది ఇక్కడ. బాబు పే టైప్ 3 పెట్టావు నువ్వు, సరే పే టైప్ 4 పెట్టావు, పే టైప్ 4 అంటే సరే 3 పెట్టావు, పే టైప్ 3 అంటే ఓవర్ టైము. మనం అక్కడ పీడిబి ఇన్స్ట్రక్షన్స్ లో ఏమి ఇచ్చాము? 1.5 టైమ్స్ పే చేయాలని చెప్పినాం, అందుకని 54 అయింది. సో ఇక్కడ స్లోగా నేను రైట్ కి ట్రాక్ చేస్తూ వెళ్తా. ఇక్కడ చూసారా హవర్స్ 4, ఇది ఎక్స్ట్రా. ఇక్కడ స్లోగా తీసుకెళ్తున్నప్పుడు బ్యాచ్ నంబర్, ఇది మన డిస్క్రిప్షన్ ఓటీ, రైట్? ఇది పీడిబిఏ కోడ్, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇలా తీసుకెళ్తే 36 అవర్స్. నెక్స్ట్ ఇలాగే వెళ్తే ఇక్కడ చూసారా బేస్ రేట్ 36 అవర్స్ ఇంటూ నేనేం చేసిన లాస్ట్ లైన్ 240 అవర్స్ పెట్టేసా కదా ఒకేసారి. అవును అందుకని దీని 240 అవర్స్ కి 8000 అవుతుంది. ఇవన్నీ జస్ట్ 8 అవర్స్. 36.05 ఇంటూ 8 అవర్స్ అయితే 288. 36.058 ఇంటూ 4 అవర్స్ అది ఎక్స్ట్రా కదా. అప్పుడేమో 54 అవర్స్ తో మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 57 రూపీస్ తో, అది 216 అయింది. హలో అమ్మా, మీకు అర్థమైందా? ఇది 54 రూపీస్ తో క్యాలిక్యులేట్ చేయాలి కదా, ఎక్స్ట్రా 4 అవర్స్, కాబట్టి ₹210 అయింది. ఓకే, అది 214. ఇవంతా కలిపితే దిస్ ఇస్ ఆల్ టుగెదర్ దిస్ ఇస్ ద బేసిక్ సాలరీ ఫర్ ద ఎంప్లాయీ 6001 ఫర్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఓకే వెరీ సింపుల్.
Very basic and very simple. Now you understood, right? What is a time entry, how we capture the time cards, and how the basic salary will be calculated. అండ్ టైం ఎంట్రీని పర్ డే చేయొచ్చా, పర్ వీక్ చేయొచ్చా, పర్ మంత్ చేయొచ్చా. అక్కడ ఫ్రమ్ డేట్ అండ్ టు డేట్లో నేనేం చేశాను, 1st డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ చేశాను. అది మంత్లీ. మీరు వీక్లీ కావాలనుకోండి, 1st డిసెంబర్ టు 7th డిసెంబర్ ఒక టైం ఒక లైన్, మళ్ళీ 8th డిసెంబర్ టు 14th డిసెంబర్ ఒక టైం లైన్. అంటే ఒక నెలలో ఒక ఎంప్లాయీకి 4 టైం కార్డ్స్ వస్తాయి, 4-5 టైం కార్డ్స్ వస్తాయి, రైట్? అలా అందరికి ప్రతిరోజు టైం కార్డ్ క్యాప్చర్ చేయొచ్చు, వారానికి ఒకసారి చేసుకోవచ్చు, నెలకు ఒకసారి చేసుకోవచ్చు, లేదా మీ ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మీరేం చేయాలి, మీరు క్రియేట్ చేసిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మీరు టైం కార్డ్ క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక చోట మీకు ఎర్రర్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే అకౌంట్ నెంబర్ అని ఒక ఎంటర్ వస్తుంది, అది నెక్స్ట్ చూపిస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, అకౌంట్ నెంబర్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, అక్కడ మీరు ఇక్కడున్న వాల్యూ ఎంటర్ చేయాలి. మీరు బుక్ లో రాసుకోండి, 9.8115 అనేది ఎంటర్ చేయాలి. 9.8115. ఓకే, అది ఎక్కడ ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఫ్రంట్ ఎండ్ లో రికార్డ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉందా క్లియర్ గా ఇక్కడ వస్తుంది అనమాట. 9.8115 ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2023 ఈ పర్టికులర్ ఎంప్లాయ్కి నేను ఒక పే టైప్ ఒక రికార్డ్ ఇచ్చేది. మీరేం చేయాలి, ఇదే 2023తో పాటు మీకు తెలిసిన ఎంప్లాయీస్ అందరికి పే టైప్ 1, 2, 8, 9 అండ్ మీరు ఇంకొన్ని ఎక్స్ట్రా టైం కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు పే టైప్స్ లో. చేసిన తర్వాత ఇదేంటి, బేసిక్ శాలరీకి సంబంధించిన డేటా. సరే, మరి నిన్న మీరు 22, 22, 33, 33 అవేంటివి, అవి బెనిఫిట్స్ కదా, అవి కూడా మన ఎంప్లాయ్కి యాడ్ చేయాలి కదా, రైట్? మనం ఏం చేసాం, బేసిక్ కంపెన్సేషన్ అనే ట్యాబ్కి వెళ్ళిపోయి ఇది క్లోజ్ చేసి ఈ పర్టికులర్ 2023 అనే ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకొని వాటికి ఎంప్లాయీ డిబి ఇన్స్ట్రక్షన్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ నేనేం చేస్తాను, 2222, ఓకే, నెక్స్ట్ 3333, నెక్స్ట్ 4444 ట్యాబ్, 5555 ట్యాబ్, 6666 ట్యాబ్ బటన్ ఎంటర్ చేశా, సేవ్ చేశా. నేనేం చేస్తున్నా, ఇక్కడ బెనిఫిట్ మాత్రమే యాడ్ చేశా. క్రూషియల్ పాయింట్ ఉంది ఇక్కడ, మీరు గుర్తుంచి పెట్టుకోవాల్సింది. టైం ఎంట్రీలో నేను ఏం చేశాను, ఒక ఎంప్లాయీకి టైం కార్డ్ ఎంటర్ చేసినప్పుడు వెరీ క్లియర్ గా అక్కడ నంబర్ ఆఫ్ అవర్స్ అనేది ఎంటర్ చేసినాను. కాబట్టి ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ లో ఉన్న బేసిక్ శాలరీ తీసుకొని ఆ బేసిక్ శాలరీ 480 రూపీస్ ఇంటూ 8 అవర్స్ వేసి సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసింది. ఈ పర్టికులర్ అప్లికేషన్ లో నేను ఏం చేశాను, హెచ్ఆర్ఏ ఎల్టీఏని బెనిఫిట్స్ యాడ్ చేసిన అంతే. నేను హవర్స్ ఎక్కడ మెన్షన్ చేయాల, ఎంత అమౌంట్ అని మెన్షన్ చేయాల. మరి పేరెల్లో ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అసలు అనేది మనం తరువాయి భాగంలో చూస్తాం. మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ 1000 అని ఒక డిబిఏ కోడ్ ఎంటర్ చేసి ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అని ఉంది అంతే. దీనికి సంబంధించిన అమౌంట్ అని ఒక ఫీల్డ్ ఇక్కడ ఉంది వెరీ క్లియర్ గా. బాబు ఎంత అమౌంట్, హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు డిబిఏ టైప్ డి ఉంది, ఇట్స్ కాల్డ్ డిడక్షన్. హెల్త్ ఇన్సూరెన్స్ నువ్వు పర్టికులర్ ఎంప్లాయీకి V4 అనే ఎంప్లాయీకి నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, బాగుంది. నేను ఎంత డిడక్ట్ చేయాలరా అని అడుగుతున్నాడు వీడు. నేను ఎంత డిడక్ట్ చేయాలి, నేను ఇక్కడ ఎంటర్ చేయట్లేదు కదా, మరి ఎట్లా అంటే మనం ఆల్రెడీ ఇది డెప్త్ లో చూడలేదు కానీ పైన చూపిస్తాను నేను. P059116 అనే అప్లికేషన్ లో ఎక్కడైతే మనం పీడిబిఎస్ క్రియేట్ చేస్తామో ఈ పర్టికులర్ పీడిబిఏలో 1000 అనే పీడిబిఏని తీసుకొని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, అమౌంట్ రేట్ ఇక్కడ చూసారా ఎంత ఉంది, 25. అంటే నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసేసాను. అంటే ఒక పర్టికులర్ ఎంప్లాయీకి ఈ పర్టికులర్ డిడక్షన్ అనేది ఎంత డిడక్ట్ చేయాలి అనేది ఎయిదర్ మనము డిడక్షన్ కోడ్ క్రియేట్ చేసేటప్పుడన్నా చేయొచ్చు, లేదా ఎంప్లాయీ డిబి ఇన్స్ట్రక్షన్ లో అయినా యాడ్ చేయొచ్చు. ఈ 2 ప్లేసెస్ లో ఒక్క ప్లేస్ లో చేస్తే సరిపోతుంది. అక్కడ నుంచి పేరోల్ అనేది క్యాలిక్యులేట్ తీసేసుకొని పే స్లిప్ అనేది జనరేట్ చేస్తుంది. యు గాట్ ఇట్ ఆర్ కన్ఫ్యూజన్? ఏం లేదు, అర్థమైందట్టుంది. వెరీ సింపుల్ మా. ఇప్పుడు బేసిక్ డిబి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్తాను. నేనేం చేశాను, ఇక్కడ డిక్లేర్ చేసాం మనం నిన్న, లేదు కదా. మనం డిక్లేర్ చేయాల.
ఆ కాన్సెప్ట్ కూడా మీకు ఓకే. చెప్తాను. డబల్ టు పిఎఫ్ అని పెట్టాం కదా. ఇక్కడ చూస్తే అవునవును. మీరు ఇప్పుడు అమౌంట్ రేట్ ఏంటి, ఆ, ఇక్కడ ఇక్కడ మనం అమౌంట్ వేయలేదు రేట్ మనము. ఇక్కడ ఆ, వేయలేదు కదా. నేను ఇప్పుడు ఆ, ఈ ఎంప్లాయీకి క్రియేట్ చేశా, ఈ ఆ, ఎంప్లాయీ 2023 ఆ, అనే ఎంప్లాయీకి. ఉమ్, ఉమ్, ఓకే, సెలెక్ట్ చేశా. మూడో ఉమ్, పద్ధతి ఇంకోటి ఉంది. ఈ టూ ఉమ్, జీరో టూ త్రీ అరే ఛై ఈ ఉమ్, 2023 అనే ఎంప్లాయీకి ఉమ్. ఎంప్లాయీ డిబి ఇన్స్ట్రక్షన్స్ లో డబల్ టూకి ఇక్కడ నేను అమౌంట్ పెట్టాలా. ఓకే. బాగా చూడండి, అవును. ఇక్కడ అమౌంట్ ఉమ్, పెట్టాలా. ఉమ్, ఈ బేసిక్ ఉమ్, డిబి ఇన్ఫర్మేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉమ్, నేను అమౌంట్ పెట్టాలా, అయినా సరే ఉమ్, క్యాలిక్యులేట్ అవుతుంది. ఉమ్, ఎట్లా అంటే, ఇక్కడ ఉమ్, మీరు ఈ ఫీల్డ్ చూస్తే దీని పేరు మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. మీనింగ్, ఉమ్, అరే ఉమ్, బాబు ఈ డబల్ టూ అనే డిడక్షన్ నేను ఉమ్, ఏ మెథడ్ లో ఉమ్. క్యాలిక్యులేట్ చేయమంటావు అని అడుగుతున్నాడు. నేను ఇక్కడ చూస్తే ఓకే. పర్సంటేజ్ అని ఉమ్, పెట్టాను. పర్సంటేజ్ ఉమ్, అంటే దాని మీనింగ్ ఏంటి? ఉమ్. పర్సంటేజ్ బేస్డ్ ఆన్ గ్రాస్. ఓకే. ఆ, ఉమ్, గ్రాస్ అంటే ఏంటి? మనకు వచ్చే గ్రాస్ శాలరీ ఉంది కదా, ఆ ఉమ్, గ్రాస్ శాలరీ మీద నువ్వు ఉమ్. పర్సంటేజ్ తో క్యాలిక్యులేట్ చెయ్యి అని దాని మీనింగ్. మూడు ఓకే. ప్లేసెస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఉమ్, ఉమ్, సరే, నువ్వు పర్సంటేజ్ పెట్టమన్నావు, కానీ ఉమ్, ఎంత పర్సంటేజ్ రా బాబు? అది 5%, 10%, ఎంత? ఆ ఉమ్, ఉమ్. పర్సంటేజ్ ని మనం ఇక్కడ పెట్టొచ్చు, లేదా ఓకే. ఇక్కడ ఉమ్, రేట్ కంట్రోల్ అనే దాని ద్వారా కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంత బాగా ఇండెప్త్ కాన్సెప్ట్. కానీ మనకి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, బయట రియల్ టైంలో ఫ్యూజన్లో కానీ, బ్యాంబూలో కానీ, గ్రేటిప్ లో కానీ, వర్క్ డేలో కానీ ఉమ్. కాన్సెప్ట్ కామన్. ఓకే. ఉమ్, కాన్సెప్ట్ ఇస్ వెరీ కామన్, చేసే ఉమ్, పద్ధతి వేరు. ఉమ్, రైట్. ఈ ఉమ్, ఉమ్. ఎంటైర్ టైమ్ ఎంట్రీ మాడ్యూల్ అవ్వచ్చు, ఇప్పుడు నేను మీకు చెప్పిందే అదే టైమ్ ఎంట్రీ మాడ్యూల్. డిబి ఇన్స్ట్రక్షన్స్ అంటే అంటే ఒక ఎంప్లాయీకి డిడక్షన్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, అక్రూవల్స్ కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దానికి మీనింగ్ ఏంటంటే, ఫస్ట్ మనం ఉమ్, ఒక సెటప్ చేస్తాం. ఆ ఉమ్. సెటప్ చేశాక ఈ సెటప్ ని తీసుకెళ్లి ఎంప్లాయీస్ కి 1 by 1 కానీ, గ్రూప్ బై గ్రూప్ కానీ యాడ్ చేసేస్తాం, అంతే. ఓకే. ఆ, సో ఈ పర్టికులర్ ఎంప్లాయీ డబల్ టూకి ఉమ్, పర్సెంట్ గ్రా బేస్డ్ ఆన్ గ్రాస్ నువ్వు క్యాల్కులేట్ చేయరా పర్సంటేజ్ అంటావు. ఉమ్, అది ఎంత? ఉమ్, ఒకవేళ మీరు ఇక్కడ 5 పెట్టారనుకోండి, ఉమ్. దాని మీనింగ్ ఏంటంటే, వీడికి పర్సెంట్ ఆన్ వచ్చే వీడికి వచ్చే గ్రాస్ సాలరీ 10,000 ఉంటే ఆ ఉమ్, 10,000లో 5% షుడ్ బి ద డిడక్షన్ అగెయిన్స్ట్ ద ప్రావిడెంట్ ఫండ్. ఉమ్. వెరీ సింపుల్. ఓకే. 10 పెడతారా, ఇట్ షుడ్ బి 10%. ఉమ్, ఉమ్, 10,000లో 10% అంటే 1,000, 5% అంటే ₹500. సో ఉమ్, ఎవ్రీ మంత్, ఇదంతా బాగా ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఇది వన్ టైం సెటప్. ఉమ్. ఇది ఆల్వేస్ వన్ ఓకే. టైం సెటప్, బికాస్ మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారము ప్రావిడెంట్ ఫండ్ ఉమ్, అనేది, పిఎఫ్ అనేది ప్రతి ఎంప్లాయీకి 12.2% ఆఫ్ బేసిక్ అనేది వాడు ఉమ్. కంపెనీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కంపెనీని వదిలిపోయేంత వరకు 12.2% అనేది కాన్స్టెంట్. ఓకే. అవును. ఎప్పుడు? ప్రతి నెల 12.2%. ఈ సంవత్సరం నీకు 10 ఉమ్, లక్షలు ఇచ్చినా 12.2%. నెక్స్ట్ సంవత్సరం ఉమ్, 20 లక్షలు నీ ప్యాకేజ్ ఇంప్రూవ్ అయినా 12.2%. ఉమ్, విచ్ మీన్స్ దీస్ ఆర్ ఉమ్. ఆల్ ద స్టాండర్డ్ వన్ టైమ్ క్యాలిక్యులేషన్ సెటప్స్. ఒక్కసారి ఓకే. క్యాలిక్యులేట్ చేసి, ఐ మీన్ సెటప్ చేసి ఉమ్, వదిలేసిన తర్వాత ప్రతి ఉమ్. నెల ఈ ఎంప్లాయ్కి క్యాలిక్యులేట్ అవుతూ పోతూ ఉంటాయి అన్నమాట. ఓకే. అవునవును. ఉమ్. ఓకే, నవ్ యూ గాట్ ఇక్కడ ఇట్. నిన్న ఇప్పుడు పర్సెంటేజ్ డాలర్ వేసాం కదా మన మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్. కరెక్ట్, దట్స్ పర్ఫెక్ట్. డాలర్ వేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ప్రీవియస్ అమౌంట్, నేను ఇక్కడ అమౌంట్ మెన్షన్ చేస్తా, 5,000 అని వేసిన. డాలర్ అని పెట్టి 5,000 వస్తే నీ జీతం 20 లక్షలే, ఈ ఇయర్ 20 లక్షలైంది, నెక్స్ట్ ఇయర్ 30 లక్షలైంది, ఆ ఇయర్ 40 లక్షలైంది, ఎంతనా గానీ ఫిక్స్డ్ రేట్. డాలర్ అని పెడితే దాని మీనింగ్ ఫిక్స్డ్ రేట్. పర్సంటేజ్ అని అవునా. పెడితే ఎవ్రీ ఇయర్ నీ జీతం ఎంత వస్తుందో దాంట్లో పర్సంటేజ్. ఓకే. పర్సంటేజ్ పెడితే ఇప్పుడు ఫ్లాట్ డాలర్ అనుకోండి, పీటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎప్పుడైనా సరే ₹200 డిడక్ట్ చేస్తాడు. నీకు 10,000 వచ్చినా, లక్ష వచ్చినా, 10 లక్షలు వచ్చినా నీకు డిడక్ట్ చేసేది 200. అలాంటప్పుడు మనం ఏం పెడతాము? మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ లో జస్ట్ ఫ్లాట్ డాలర్ పెడతాం. దాని పేరు చూసారా? ఫ్లాట్ అమౌంట్, ఓకే. స్టాండర్డ్ అమౌంట్. ఇప్పుడు నేను ఫ్లాట్ అమౌంట్ పెట్టి 5 పెట్టి వదిలేసాను అనుకోండి, ప్రతి నెల మీ జీతంలో నుంచి పిఎఫ్ అనే క్యాలిక్యులేషన్ ₹5 పోతుంది అంతే. మీది ఎంత అవ్వనియండి, ₹5 అంతే. ఫ్లాట్ ఓకే. డాలర్. దాన్నే నేను పర్సంటేజ్ అని పెడితే ఇప్పుడేమవుతుంది? ప్రతి మన నెల గ్రాస్. నీ గ్రాస్ ఎంత వస్తుందో దాంట్లో నుంచి 5% అనేది డిడక్ట్ అయిపోతుంది. ఓకే. 5%. నీ గ్రాస్ పే 10,000 అయితే ₹500 అనేది డిడక్ట్ అవుతుంది. నీ గ్రాస్ పే 20,000 అయితే నెలకు ఆ 20,000 నుంచి 5% అంటే ₹1,000 డిడక్షన్ అయిపోతుంది. బికాస్ ఇట్స్ అ డిడక్షన్ వీఆర్ డూయింగ్. ఓకే. గాట్ ఇట్. ఇప్పుడు మీరేం చేయాలి?
సో మనము నిన్న డిస్కస్ చేసుకున్నాడు. మీరు ఏం చేయాలంటే సింపుల్, మీరు క్రియేట్ చేసారు ఒక 5 మంది 6 మంది ఎంప్లాయీస్, వాళ్ళందరికీ ప్రతి ఒక్కడికి P0511121 అనే టైం ఎంట్రీ అప్లికేషన్కి వెళ్ళి వాళ్ళందరికీ కనీసం 5 నుంచి 6 టైం కార్డ్స్, అంటే పే టైప్ మేమే గుర్తుందా, పే టైప్స్, పే టైప్ నెంబర్ 2, పే టైప్ నెంబర్ 3, పే టైప్ నెంబర్ 8, పే టైప్ నెంబర్ 9, 2, 3, 8, 9 ఈ 4 పే టైప్స్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి యాడ్ చేయాలి. అంటే ఎంప్లాయీ నెంబర్ 2050 అనుకోండి, 2050 వేసి డేట్ వచ్చేసి December 2nd, పే టైప్ 2. మళ్ళీ అదే ఎంప్లాయీకి December 3rd ఒక పే టైప్ విచ్ ఇస్ 9, December 4th పే టైప్ 8, December 5th పే టైప్ 3. 4 ట్రాన్సాక్షన్స్ చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు 9.8115 అని చెప్పాను కదా, అది అక్కడ ఎంటర్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎక్కడ ఎర్రర్ త్రో చేస్తుందని, అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత అదే పర్టికులర్ ఎంప్లాయీకి టైం ఎంట్రీ అప్లికేషన్ నుంచి మళ్ళీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ P0801కి వెళ్ళిపోయి అక్కడ ఈ ఎంప్లాయీ రికార్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ 2050 ఎంటర్ చేసి ఫైండ్ కొట్టిన తర్వాత కింద ఎంప్లాయీ DB ఇన్స్ట్రక్షన్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత 2222 3333 4444 5555 6666 ఈ 5 డిడక్షన్ కమ్ బెనిఫిట్స్ ని యాడ్ చేసేసి సేవ్ చేయాలి. అలా సేవ్ చేస్తే ఎంప్లాయీ టైం ఎంట్రీ మాడ్యూల్ అయిపోయింది, బెనిఫిట్ మాడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ మనం పేరోల్కి వెళ్ళిపోతే యూ విల్ బి యాజ్ గుడ్ యాజ్ అట్లీస్ట్ 1 to 2 years of experience consultant. Okay, then you can go to learn Fusion or Workday or Bamboo or whatever it might be, Ramco, anything. Got it? ఇదంతా ఫస్ట్ గ్లోబల్ హెచ్ఆర్ అండ్ టైం ఎంట్రీ అండ్ పేరోల్ అండ్ బేసిక్ And కదా. benefits. ఇవంతా నువ్వు మళ్ళీ చెప్పేది ERP కి కనెక్షనా, లైక్ ఎనీ ఫ్యూజన్ ERP లోనే ఇవన్నీ మోడల్స్ కదమ్మా. ERP అనే JD Edwards అనేది ఒక ERP టూల్, వర్క్డే అనేది ఒక ERP టూల్, ఫ్యూజన్ అనేది ఒక ERP టూల్. ఈ ERP టూల్స్ లో మాడ్యూల్స్, కోర్ హెచ్ఆర్ అంటే ఎంప్లాయీ డేటాకి సంబంధించిందంతా కోర్ హెచ్ఆర్ మాడ్యూల్, టైం కార్డ్స్ మనం ఎంటర్ చేసిందంతా టైం ఎంట్రీ మాడ్యూల్, ఇంకొకటి బెనిఫిట్స్ యాడ్ చేసాం కదా అది బెనిఫిట్స్ మాడ్యూల్. అంటే మీరు ఆల్రెడీ 3 మాడ్యూల్స్ నేర్చేసుకున్నారు. ఓకే, బేసిక్స్ మీకు బాగా వచ్చు, దట్స్ ఇట్. బేసిక్స్ వరకు మీరు బాగా నేర్చుకున్నారు. ఓకే, యా, మీరు అసైన్ చేసి లెట్ మీ నో, దెన్ విల్ కనెక్ట్ ఫర్ పేరోల్. నేను పే టైప్స్ అండ్ బెనిఫిట్స్ రెండు చేస్తాను. నిన్న కూడా చేయలేకపోయే పే టైప్స్. ఏం పర్లేదమ్మా, ఇప్పుడు చేయండి. యా, డౌట్ వస్తే నాకు కాల్ చేయండి, ఐ విల్ బి దేర్. ఖచ్చితంగా చేస్తే ఈరోజు చాలా డౌట్స్ వస్తాయి అనిపిస్తుంది. ఫస్ట్ మళ్ళీ ఎంప్లాయీ కూడా ఏం చేశాను గుర్తులేవు. ఒకవేళ ఎంప్లాయీ చేయకపోయినా కనీసం పే టైప్స్ అండ్ బెనిఫిట్స్ అండ్ డిడక్షన్స్ డిక్లేర్ చేయాలి. షూర్ మా. సో ఫస్ట్ నిన్న